So fine guys, so the another next tool is the harvester. So harvester is one of my favorite tools. So it gives information in a particular pattern. Like అది చాలా మంచి ఇన్ఫర్మేషన్ని, చాలా హ్యూజ్ ఇన్ఫర్మేషన్ని ఈజీగా ఇస్తుంది. అండ్ ఇట్ విల్ గివ్ ఇన్ ఏ పర్ఫెక్ట్ కన్స్ట్రక్టివ్ వేలో మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ని మనం నార్మల్గా అయితే అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయలేం, బట్ ఇట్ విల్ స్కాన్ కంప్లీట్ వెబ్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ టు అస్. అంటే చాలా డిఫరెంట్ సర్చ్ ఇంజిన్స్ని కానీ చాలా డిఫరెంట్ డేటాబేసెస్ని కానీ అది చెక్ చేసి ఇట్ విల్ గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ టు అస్. సో విల్ గో టు ఇట్ ఈస్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ టూల్. సో మనకి ఇది హార్వెస్టర్ ఇక్కడ దొరుకుతుంది. సో దిస్ ఈజ్ ఇట్. సో ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఇస్ టు గ్యాదర్ ఈమెయిల్స్. సబ్ డొమైన్స్ని గ్యాదర్ చేస్తుంది. అంటే ఒక పర్టికులర్ వెబ్సైట్ ఉంటే దాని సబ్ డొమైన్స్ని ఇది ఎక్కువ గ్యాదర్ చేస్తుంది. ఇట్ విల్ గ్యాదర్ దర్ ఈమెయిల్స్. సబ్ డొమైన్స్ హోస్ట్ ఎంప్లాయ్ నేమ్స్ సమ్ టైమ్స్, అండ్ ఓపెన్ పోర్ట్స్ ఏమున్నాయి, బ్యానర్స్ ఏమున్నాయి, డేటాబేసెస్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది. ఇది పెనట్రేషన్ టెస్ట్ ఎర్లీ స్టేజ్లో బాగా యూజ్ అవుతుంది. సో ఫుట్ ప్రింట్ చేయడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. సో ది హార్వెస్టర్ని ముందుగా కాకుండా కొంచెం ముందులా కాకుండా దే కొంచెం చేంజ్ చేశారు వాళ్ళు. అంటే ద నేమ్ ఆల్సో. సో ఇక్కడ చూస్తే ది హార్వెస్టర్ హెచ్ స్మాలర్లో ఉంటుంది, కానీ మీరు యాజ్ ఇట్ ఈస్ ఇలా ట్రై చేస్తే మీరు దాన్ని ఓపెన్ చేయలేరు. అది మీకు ఎర్రర్ చూపిస్తుంది. సో ది హార్వెస్టర్ అనేది వెరీ పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ టూల్. సో మీ దగ్గర లేకపోతే ఈపీటైఫిన్ గట్ ఇన్స్టాల్ చేయండి, ఇట్ విల్ ఇన్స్టాల్స్. సో ది హెచ్ క్యాపిటల్ harvester -h. సో ఇట్ విల్ షో యూ వాట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ ఇట్ విల్ ప్రొవైడ్, అండ్ దాంట్లో ఉన్న సింబల్స్ ఏమేమిటి, దాన్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు, అండ్ దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ హార్వెస్టర్ మనకి ఇస్తుంది. సో దిస్ ఈస్ హార్వెస్టర్. సో ఇక్కడ ఉన్న ప్రతి సింబల్ని మీరు క్లీన్గా అబ్జర్వ్ చేయండి. సో అలా అబ్జర్వ్ చేస్తేనే మనం హార్వెస్టర్ని పర్ఫెక్ట్ వేలో యూజ్ చేయగలుగుతాము. సో జస్ట్ క్లియర్ దిస్ థింగ్. సో ది హార్వెస్టర్ అండ్ మీరు టేక్ ఇంకొక ట్యాబ్ తీసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. సో దాన్ని హెల్ప్ తీసుకొని దాంట్లో కమెంట్స్ ఏమేమి ఉన్నాయో మనం చెక్ చేద్దాం. సో ది హార్వెస్టర్ అండ్ డి రిప్రజెంట్స్ డొమైన్, రైట్? సో ది హార్వెస్టర్ -d ఏ డొమైన్ గురించి చెక్ చేద్దాం అనుకుంటున్నాము, ఆ డొమైన్ ఎక్కడ ఇవ్వండి. ఓకే, డొమైన్ ఇచ్చిన తర్వాత L రిప్రజెంట్స్ లిమిట్ ఆఫ్ రిజల్ట్స్. సో మనకి ఎన్ని రిజల్ట్స్ కావాలి, లిమిట్ నెంబర్ ఆఫ్ సెర్చెస్. సో ఎన్ని సెర్చెస్ చేయాలి, ఎన్నిసార్లు సెర్చ్ చేయాలి, ఎన్ని సెర్చెస్ కావాలి, రిజల్ట్స్ కావాలి అనుకున్నప్పుడు లిమిట్ డిఫాల్ట్గా 500 అవ్వచ్చు ఉంటుంది, లేకపోతే 500 ఇవ్వచ్చు, లేకపోతే మీ 200 300 ఎంతనే ఇవ్వచ్చు. సో లిమిట్ ఇవ్వండి. లిమిట్ ఇచ్చేసిన తర్వాత ఎక్కడ చెక్ చేయాలి. సో మీరు ఇక్కడికి వెళ్తే ఇట్ విల్ షో యూ వేర్ టు సెర్చ్. సో బి అంటే సోర్స్, మీరు ఎక్కడ నుంచి సెర్చ్ అనుకుంటున్నారు, బైడ్ నుంచా, బింగ్ నుంచా, యాహూ నుంచా, ట్విట్టర్ నుంచి, ఎక్కడి నుంచి చెక్ చేయాలనుకుంటున్నారు. సో ఈ పర్టికులర్ వెబ్సైట్ కోసం నేను గూగుల్ సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాను. సో గూగుల్ ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది చూడండి. సో harvester is deprecated because h is not capital here. So just come back, give h like this, press enter. So it will take a little time. So time తీసుకొని it will so we got some error. So ఇక్కడ .com తీసేద్దాం, just give the search engine name ఇస్తే సరిపోతుంది, it will search. So Google, so it will just wait for a little time. So అది 500 సెర్చెస్ చేయాల్సి ఉంటుంది కంప్లీట్గా. సో టార్గెట్ ఏంటంటే ఇక్కడ పర్టికులర్ వెబ్సైట్, అండ్ ఇట్ ఈస్ సర్చింగ్ ఇన్ గూగుల్. So till now it scanned 500 searches and it got some subdomains and their IP address. So it found 11 hosts, and it's a host number, and these are the subdomains. So in the subdomains, okay, so
సో technet.microsoft.com, privacy.microsoft.com, ఇలా డిఫరెంట్ సబ్ డొమైన్స్ అండ్ దర్ IP addresses, ఇలా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ హార్వెస్ట్ చేస్తుంది. ఆర్ ఎల్స్ యూ కెన్ ఆఫ్టర్ దట్ గూగుల్ నుంచే కాకుండా యూ కెన్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ లింక్డ్ఇన్ ఆల్సో. లింక్డ్ఇన్ అండ్ సో ఇట్ ఆల్సో సెర్చెస్ డేటా ఫ్రమ్ ద లింక్డ్ఇన్. సో ఇలా డిఫరెంట్ సెర్చెస్ని చేస్తుంది. లైక్ ఓన్లీ ఒక సైట్ గురించే కాదు, ఏ సైట్ గురించి అయినా ఇట్ విల్ స్కాన్ అండ్ ఇట్ విల్ గివ్ ఇన్ఫర్మేషన్. సో మనం లింక్డ్ఇన్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ట్రై చేస్తే వీ గోట్ హ్యూజ్ డేటా. సో ఈ సైట్ మీద మీరు ఎవరు ట్రై చేయొద్దు. You can go with the site called Maltigo or scanme.nmap.org మీద ట్రై చేయండి. సో ఇక్కడ ఈ పర్టికులర్ వెబ్సైట్ ఫర్ ఎగ్జాంపుల్ google.com అండి, google.comలో facebook.com మీద మీరు కూడా సెర్చ్ చేయొచ్చు. సో facebook.com గురించి ఏముంది, ఫేస్బుక్. సో లింక్డ్ఇన్లో చూస్తే ఆ facebook.comలో ఎవరెవరు వర్క్ చేస్తున్నారు అండ్ వాళ్ళ నేమ్స్తో పాటు మొత్తం డీటెయిల్స్ వీ కెన్ గెట్ అనమాట. సో పర్టికులర్ సైట్ గురించి అందులో ఎవరెవరు వర్క్ చేస్తున్నారు అండ్ వాళ్ళ నేమ్స్తో పాటు ఇలా కంప్లీట్ డీటెయిల్ మనకి ఇస్తుంది. అది స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫౌండర్ కంప్లీట్ డీటెయిల్ మనకి ఇస్తుంది. సో కాంట్ ఫైండ్ ఎనీథింగ్ రిగార్డింగ్ ఫేస్బుక్ ఇన్ లింక్డ్ఇన్, బట్ వీ గాట్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద microsoft.com. సో వీ గాట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లైక్ దీస్. పీపుల్ వాళ్ళ డెసిగ్నేషన్ దగ్గర నుంచి వాళ్ళ గురించి హ్యూజ్ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. సో ఫైన్, ఇప్పుడు మనం విల్ గో టు ద టాప్. ఇందాక స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి వెళ్దాం. సో microsoft.com గురించి గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత I want to change the website. So apple.com-b google CSE -l 500 searches. I'll tell you what is CSE, and S for 300 searches. So we didn't got anything, so just wait. So I will just clear the screen. So screen clear AC. మనం గూగుల్ నుంచి ఆర్ లింక్డ్ఇన్ నుంచి ఆర్ microsoft.com నుంచి ఏదైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసామో దాన్ని మనం ఒక ఫైల్లో స్టోర్ చేసుకోవచ్చు. సో -f. సో దాన్ని HTML ఫార్మాట్లో కూడా సేవ్ చేసుకోవచ్చు. har.html. సో మీరు ఏదైనా నేమ్ పెట్టుకోవచ్చు, నేను హార్ అని పెడుతున్నాను. సో har.html ప్రెస్ ఎంటర్. సో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ గురించి లింక్డ్ఇన్లో ఏదైతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లైక్ 500 సెర్చెస్ చేసి అది గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా ఒక HTML ఫైల్లో స్టోర్ చేస్తుంది అనమాట హార్వెస్టర్. దిస్ ఈస్ వెరీ గుడ్. నాకు హార్వెస్టర్లో బాగా నచ్చే విషయం కూడా ఇదే. సో ఇట్ ఒక పర్టికులర్ ఒక బాక్స్ లాగా ఒక టేబుల్ క్రియేట్ చేసి ఇట్ విల్ కంప్లీట్లీ స్టోర్ దట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఎ ప్రింటెడ్ వే, వెరీ పర్ఫెక్ట్ కన్స్ట్రక్టివ్ వే. సో రిపోర్టింగ్ స్టార్టెడ్. సో డేటా అంతా ఇప్పుడు ఒక HTML ఫైల్లో ఒక రోస్ అండ్ కాలమ్స్తో ఒక టేబుల్ క్రియేట్ చేసి ఇట్ విల్ స్టోర్ దేర్. సో కంప్లీటెడ్. So we can click ls and so you can find har.html file, right? So ఒకసారి ఫైల్స్ ఓపెన్ చేసి ఫోల్డర్స్లోకి వెళ్ళిన తర్వాత you can find har.html and right click and open this with Firefox. So fine, you can see this here. So మనం సెర్చ్ చేసిన డీటెయిల్స్ అన్ని ఒక ఫైల్ ఫార్మాట్లో ఒక రోస్ అండ్ కాలమ్స్లో ఒక టేబుల్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ వాళ్ళ నేమ్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ వెబ్సైట్ దగ్గర నుంచి మనం ఏ వెబ్సైట్ గురించి మనం తెలుసుకున్నాము, ఏ వెబ్సైట్ నుంచి తెలుసుకున్నాము, అండ్ దేర్ నేమ్స్, రిగార్డింగ్ దేర్ నేమ్స్, దేర్ పొజిషన్స్ ఇన్ ఎ పర్టికులర్ కంపెనీ, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ని మనకి హార్వెస్టర్ ఇస్తుంది. సో గైస్, ఇది హార్వెస్టర్ గురించి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ జస్ట్ లెట్ మీ నో.